హలో ఆల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. వెల్కమ్ టు మై ఛానల్ సాయిబాబా సాయిలు. ఈరోజు గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. యాక్చువల్లీ మీగడ తీసుకోవాలి. మీగడ కలెక్ట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇంత బౌల్తో ఒక 3/4 మీగడ వచ్చిందనమాట, పాల మీగడ. వీలవుతే పెరుగు మీగడ కూడా కలిపారనుకోండి, అది పాడవకుండా చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు ఒక 2-3 మంత్స్ అయినా సరే హోల్డ్ చేస్తుంది అనమాట. ఇలా చిన్న జార్ అయితే బెస్ట్ అనమాట. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇలా అవుతుంది. అయిన తర్వాత ఐస్ క్యూబ్స్ అప్పుడు ట్రే తీసుకోండి ఫ్రెష్గా. లేదు ముందే తీసుకుంటే కొంచెం వాటరిష్ అయిపోతుంది కదా, అందుకు మళ్ళీ మిక్సీ చేస్తే ఇది ముందు వెన్న ఇలాగా వాటర్ కిందకు వచ్చేస్తుంది, మజ్జిగ కిందకు వచ్చి వెన్న వచ్చేస్తుంది. సో వెన్న మనం సెపరేట్గా ఇలా ఐస్ క్యూబ్స్ ఇంకో బౌల్లో తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసి, అండ్ ఇది మజ్జిగ ఉంటుంది కదా, బటర్ మిల్క్ వస్తుందా, అది సెపరేట్ బౌల్లో వేసుకోవాలి. నేను ఏదైతే వెన్న మీగడ తీసుకున్నానో అందులోనే వేసేసాను, మళ్ళీ మిక్సీ కొడదామని చెప్పి. నాకు ఎందుకో కొంచెం ఇంకా అది వేరేగా అనిపించింది. చూసారా, ఐస్ క్యూబ్స్ వేసిన దాంట్లో ఇలాగా వచ్చిందిగా, ఇలా బటర్ తీసుకున్నట్టు బటర్ వస్తుంది, వెన్న వస్తుంది పైన. ఆ వెన్న మొత్తం అంతా కలెక్ట్ చేసుకోవాలి. కింద ఐస్ క్యూబ్స్ వేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అనమాట. అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క ముద్దలాగా తీసుకొని కింద అంతా బటర్ మిల్క్ కలెక్ట్ చేసి ఉంటుంది కొంచెం, అది మీరు తీసుకోవద్దు, అది మీరు వేస్ట్ అనమాట. అది కావాలంటే మొక్కలకి ఎరువు కింద బాగుంటుంది. ఇలా నేను కలెక్ట్ చేసుకున్న బటర్ మిల్క్ అంతా కూడా ఇంకో వేరే బౌల్లో తీసుకొని ఇలా కలెక్ట్ చేసుకొని ఉంచుకుందాం. అండ్ ఇవి చూసారా, ఇవంతా కూడా మంచిగా మొత్తం అవి 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఆ మీరు బాల్స్లో చేసుకున్న వెన్నని. అయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని, కడాయి మీద కడాయి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఒక్కొక్క ఈ బాల్స్ లాంటివి మనం కలెక్ట్ చేసాం కదా వెన్న, అవి వేసుకోవాలన్నమాట. నాకైతే ఇలాగా 3-5 అలా వచ్చాయి. చిన్నది లాస్ట్లో వచ్చింది, అది కూడా ఎందుకు వదలడం అన్న ఇదితో నేను చేసేసాను, చిన్న ముద్దలాగా క్యూట్గా. అది అలా ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. ఎక్కువ సేపే అక్కర్లేదు, 20 minutes కూడా పట్టదు. కరెక్ట్గా చేస్తే మీకు 10 minutesలో కూడా అయిపోయి ఉంది ప్రాసెస్ అంతా. అండ్ ఇదిగోండి కలెక్ట్ చేసిన బటర్ మిల్క్ అనమాట. మొత్తం మెస్సీ అయిపోయింది, ఆ గట్టంతా మిక్సీ మీద కూడా పడిపోయింది. ఇప్పుడు అదంతా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక 1-3 టైమ్స్ అయినా పడుతుంది. ఈలోపు కొబ్బరికాయ కొట్టేసుకుందాం కదా, ఆ బాయిల్ అయ్యే లోపు అని చెప్పి నేను కొబ్బరికాయ చెక్క మొన్న దేవుడికి సమర్పించామన్నమాట. ఒక మొక్కు తీర్చుకుందాం. ఆ మొక్కు గురించి ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. చాలా ముదురు కొబ్బరికాయ అన్నమాట. అది మాకు జరిగింది, మొక్కుకున్న వెంటనే జరిగింది. సో అందుకని చెప్పి ఇలా కొన్ని కొబ్బరికాయలు వచ్చాయి, అందులో ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా పగలగొడుతున్నాను అనమాట. అండ్ చూసారా ఎంత బాగా పగలగొడుతున్నామో. ఐ మీన్ ఎప్పుడు నేను వేరేగా పగలగొడతా. అండ్ వెన్న చూసారా ఎంత బాగా వస్తుందన్నమాట. అలా అలా పైకి ఇదంతా కూడా తట్టల పైకి వస్తుంది. ఆ లేయర్ అయిపోయిన తర్వాత కింద ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది, అది గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం బ్రౌన్ వస్తుంది, లైట్ బ్రౌన్ రాగానే ఇంకా ఆపేస్తేనే మంచిది. మీకు చూసారా లైట్ బ్రౌనిష్ స్టార్ట్ అయిపోయింది, ఆపేద్దాం కదా అని చెప్పి ఇంకొక సెకండ్ ఆగాను, బట్ చూస్తే వేరేగా అయిపోయింది. సరేలే ఇంకా అది సిమ్ అయింది, ఆపేసి తర్వాత ఇటు వచ్చి మిగిలిన కొబ్బరికాయలు కట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. మళ్ళీ అది మాడిపోతుందని చెప్పి ఇలా ఎవరైనా కొబ్బరికాయలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు అలాగా. అండ్ ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. చూద్దాము ఇప్పుడు ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఒక లవంగం వేయాలండి, క్లోవ్ అంటారు, అది కింద నెయ్యి కింద వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా నెక్స్ట్ డేకి ఎంత బాగుందో ఎల్లోయిష్గా. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.